ఉత్తమమైన విషయం. స్త్రీ ఎవరి నుంచి నేర్చుకోవాలి? అందరూ స్త్రీ నుంచి నేర్చుకోవాలి. స్త్రీ ఎవరి నుంచి నేర్చుకోవాలి? కుటుంబం, తండ్రి నుంచి నేర్చుకోవాలి. ఎందుకని? అటువంటి తండ్రి వంటి భర్త కావాలని కోరుకునే ఒక ఆశయంలో స్త్రీ వెళ్ళాలి. కాబట్టి భార్య ఏమి నేర్చుకోవాలి? నా భర్త ఇటువంటి వాడో, నా కొడుకుని నేను తీర్చిదిద్దాలి అని భార్య నేర్చుకోవాలి. కాబట్టి మనకు నచ్చిన, మనకు నచ్చకున్న మార్పు అనే ప్రారంభం ఒక నాణానికి ఒక పక్కన ఒక స్త్రీ, ఒక పక్కన పురుషుడు ఉంటే గాని నాణానికి ఒక విలువ రాదు. పక్కన స్త్రీ, ఒక పక్కన పురుషుడు ఇద్దరూ మారాలనే ఒక మార్పుని కోరుకుంటే తప్ప ప్రపంచమో భారతదేశమో మారదు. ఇది కేవలం మార్పు అనే ఒక బాధ్యత స్త్రీ భుజాల మీదే వేశారు. కాబట్టి ఆ బరువు మొయ్యలేక ఆ భుజాలు కృంగిపోతుంది. ఏ రోజైతే బాధ్యత ఇద్దరిది అనుకుంటామో, ఆ బాధ్యతను ఇరువురము పంచుకుంటాము, ఆ రోజే కుటుంబ బాధ్యత 4 భుజాలు ఇద్దరు వ్యక్తుల మీద వస్తుంది. ఇలాంటి కార్యక్రమానికి ఆడవాళ్ళు ప్యాంటు షర్ట్లలో వస్తే మనం ఊరుకుంటామా? ఎందుకని? ప్యాంటు షర్ట్ ఎవరి బట్టలు? ఇది సమాధానం. మగవాడి బట్టలని మనం చేసేసాము తల్లి. ఇది మన బట్టలు కావమ్మా. ఇటువంటి గీతాపారాయణానికి, గీతార్చనకు ఏ విధంగా స్త్రీలు సాంప్రదాయంగా రావాలనుకున్నప్పుడు హైందవ ధర్మం ప్రకారం మగవాడిది ఏదైనా సాంప్రదాయ వస్త్రధారణ ప్రశ్నించేవాళ్ళు లేక వాళ్ళని అంగ్రేజీ బట్టలను మీరు సాంప్రదాయంగా మలుచుకున్నాక అదే అంగ్రేజీ బట్టలను స్త్రీ ఎందుకు సాంప్రదాయంగా మార్చుకోకూడదు? ఏ ప్రశ్న వెయ్యకూడదా స్త్రీలు పురుషులని? మీరు మార్గదర్శకం అవ్వండి, చూద్దాం. ఒక కాలేజీలో ఇంటి నుంచి వెళ్లే మగపిల్లలకు తల్లులు కనుక, తండ్రులు కనుక కుర్తా పైజామా వేసుకొని కాలేజీ యూనిఫామ్ లేదు కాబట్టి వెళ్ళరా అని శాసించగలిగితే, అలాంటి కుర్తా పైజామాలు వేసుకున్న మగపిల్లలు తమ వంక చూడరు అని ప్యాంటు షర్ట్లు మానేస్తారు. ఆడపిల్లలు ప్యాంటు షర్ట్లు వేసేది ఆ మగవాళ్ళు వాళ్ళ వంక చూడాలని కోరికతో. ఎందుకంటే ఆ వయసు అటువంటిది. ఇది వరకు పాతకాలంలో లంగా ఓణీలు వేసుకొని చక్కగా తయారై ఓరకంట చూసేవాళ్ళు మగపిల్లలు మమ్మల్ని చూస్తున్నారా లేదా వీధులలో. అదే ఇప్పుడు ప్యాంటు షర్ట్లు వేసుకొని చేస్తున్నారు. స్త్రీలు నిండుగా తయారైతే తప్ప మాకు నచ్చరు అన్న అభిప్రాయాన్ని ఎప్పుడైతే యుక్త వయసులో ఉన్న మగపిల్లలు ప్రకటిస్తారో, స్త్రీకి అవసరమే లేదు చిన్న బట్టలు వేసుకోవాలి. ఇది అర్థం కానంత వరకు, ఆ పువ్వు తుమ్మెద కోసం వెతుకుతుంది అన్న వయసు మీకు అర్థం మీరు చేసుకోనంత వరకు ఆ పిల్లలని మీరు అర్థం చేసుకోలేరు. ఆ సమస్యలు మీకు అర్థం కావు. ప్రకృతి సహజం. యుక్త వయసుకు వచ్చిన స్త్రీకి పురుషుడు చూడాలని, యుక్త వయసులో ఉన్న పురుషుడు తనను స్త్రీ చూడాలనుకోవడం ప్రకృతి సహజ సిద్ధం. పూర్వం ఇది వయసు 15-16 ఏళ్ల వరకు వచ్చేది కాదు. కానీ బలవంతంగా మనమే వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తున్న ప్రయాసలో వాళ్ళు చిన్న వయసుకే పెద్దవాళ్ళు అయిపోతున్నారు. పూర్వం పెద్ద మనిషి 15-16 ఏళ్ల వరకు అయ్యేవాళ్ళు కాదు. ఈ కాలం 10 ఏళ్ళు 11 ఏళ్ళకి అవుతున్నారు. ఏ రోజైనా ప్రశ్నించుకున్నారా మిమ్మల్ని ఎందుకు వాళ్ళు అవుతున్నారు? ఇలా ఆడపిల్ల చిన్న వయసుకే పెద్ద మనిషి అవుతుందంటే మగపిల్లవాడు కూడా చిన్న వయసుకే పెద్ద మనిషి అవుతున్నాడు. అది తెలుసా మీ అందరికీ? వరే దీనిపైన ఎవ్వరూ ధ్యాస పెట్టారు. ఎందుకని? చిన్న వయసులోనే వాళ్ళకి అర్థం కానంత విపరీతమైన ఒక ద్వేషాలు వాళ్ళలో నింపుతున్నాం మనం. వాళ్ళకి అర్థం కాని స్వార్థాన్ని నింపుతున్నాం మనం. వాళ్ళకి జాగ్రత్తం కాని పోటీని నింపుతున్నాం మనం. ఒక పాఠం కానీ, ఒక పద్యం కానీ, ఒక శ్లోకం కానీ ఎందుకు నేర్చుకోవాలనేది వదిలేసి అది నేర్చుకుంటే మార్పులు వస్తే వాడు ఏమవుతాడు, ఎంత సంపాదిస్తాడు? ఈ కాలచక్రాన్ని నిర్ణయించింది ఎవరు? మనమా? ఉద్యోగం అనేది ఒక ఫలితం.
ఇంతసేపు భగవద్గీత ఫలితాన్ని ఆశించవద్దని నేర్పించిన శ్రీకృష్ణ పరమాత్ముడిని మనం తీసుకెళ్లి ఫలితాన్ని ఆశించే జీవితాన్ని మాత్రమే గడుపుతుంది. భగవంతుడి ఆరాధనలో ఫలితం ఆశించద్దని కాదు ఆయన చెప్పింది, నీ ప్రతి కర్మలోనూ ఫలితాన్ని ఆశించవద్దయ్యా అని చెప్పారు. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తస్యోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. దాని అర్థం ఏమిటి తెలుసా? అయ్యా, మోక్షము అంటే ఏంటి? ఒక చక్కటి శరీరంతో పాటు, ఒక చక్కటి మనసుతో పాటు, ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తిగా నీవు మృత్యువుని ఆలింగనం చేసుకోవడమే మోక్షం. ఎందుకంటే మన స్వర్గాలు నరకాలు మనం చూడలేదు. భగవద్గీతలో ఉన్న గొప్పతనం ఏమిటి అని అంటే, అది కలియుగాన్ని కూడా ఆలోచించుకున్న ఆనాడేవే కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి లేని సమస్యలను కూడా ఆయన సమాధానాలు ఇచ్చాడు. అది తెలుసుకోండి మీరందరూ. అర్జునుడికి కొన్ని డౌట్సే లేవు భగవద్గీతలో. ఈయననే నిర్ణయించుకున్నాడు ఈ డౌట్లు రాబోయే కాలానికి వస్తుంది. అందుకే భగవద్గీత ఆ రోజు ఈ రోజు దాకా నిలబడింది భగవద్గీత. ఎందుకంటే కలియుగంలోని సమస్యలు కూడా సమాధానాలు ఆయన ఇచ్చాడు. అందులో ఒకటే అన్నాడు, అయ్యా బాబు, ఇటువంటి మోక్షాన్ని కనుక నీవు కోరుకుంటూ ఉంటే సన్యాసిగా ఉండడం ఒక మార్గం అయితే కర్మ ఇంకో మార్గం. కానీ రెండు మార్గాలలో ఏది శ్రేష్టమైందిరా అని అడిగితే నేను కర్మ మార్గమే, కర్మయోగమే శ్రేష్టమైనది అంటారు. కర్మయోగం అన్నాడు ఆయన. అంటే ఏమిటి? కర్మ అంటే పని. కానీ నీ పని నీవు చేసుకుంటూ వెళ్ళడం కదా, యోగ రూపంలో చేసుకుంటూ వెళ్ళడం ఆ కర్మ. నా కర్మ నేను చేసుకుంటూ వెళ్ళడం కాదు. అంటే ఏమిటి? పొద్దున్న లేచాను, నా బాడికి ఏదో వంటేశాను, పెట్టేశాను, లేదా మగబాడిగా నేను లేచేశాను, లేదా టిఫిన్ డబ్బా పెట్టేసి తీసేసుకున్నాను, వెళ్ళిపోయాను. ఇది మనం చేసే కార్యక్రమం. ఇది యోగ రూపేణా చేశామా లేదా అంటే ఏమిటి? ఆ రోజు, ఆ పొద్దున్న, ఆ మధ్యాహ్నం, ఆ సాయంత్రం, ఆ రాత్రి నా పనులకు పర్యవసానాన్ని నేను ఏమైనా ఆలోచించుకొని చేస్తున్నానా లేదా? టేబుల్ మీద టీ వచ్చింది అనుకుంది, స్త్రీ వచ్చి టీ పెట్టింది. స్త్రీ ఎలా టీ పెట్టింది? చిరునవ్వుతో పెట్టాలి ఆ టీ. అటువంటి టీ తాగిన పురుషుడు కాస్త చక్కెర తక్కువైందనుకో, తానంతకు తాను ఉంటే ఇంట్లో కూడా చిటికెడు చక్కెర వేస్తుంది. చక్కెర ఎక్కువైంది. ఏమిటే ఈరోజు చాలా ఆనందంగా ఉన్నావా? తీపి కాస్త ఎక్కువైంది. ఇది కర్మ. అంటే మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆనందదాయకమైన వాతావరణాన్ని మన చుట్టూ ప్రసరింపజేయగలదు. అటువంటి కర్మను చెయ్యాలి. నలుగురికి ఉపయోగపడే కర్మను చెయ్యాలి. ఉపయోగపడే కర్మ ఏమిటి? మన ఆఫీస్కి వెళ్తాం, ఆడ చిరాకుల పరాకుల ఠాట్ పీట్ ఫుట్ పీట్ అంటూ ఉంటాడు. వాడు మనని అన్నాడు అనుకుందాం, తిట్టాడు అనుకుందాం. ఆ తిట్టినా కూడా అందులో వాడికి ఉన్న మూర్ఖత్వం కనిపించగలగాలి. ఎందుకంటే సంసారం అనే సాగరాన్ని ఈదేటప్పుడు ఈ రోజు వాడికి కోపం వచ్చింది, రేపు మనకి కోపం వస్తుంది. అందుకే కర్మయోగం అన్నాడు ఆయన. ఎందుకంటే కర్మ చేయడము చాలా కష్టం, చాలా కష్టం. అటువంటి కర్మని యోగరీత్యా చేయగలిగిన వాడు సన్యాసి కన్నా మహానుభావుడు. ఒకవేళ సన్యాసమే గొప్పదయ్యి ఉంటే కనుక బౌద్ధ మతం తీసుకొని ఉండాలి మనం అందరం. మన హైందవ ధర్మం ఎందుకు? మనకి హైందవ ధర్మం మాత్రమే కర్మయోగ సిద్ధాంతాన్ని మాట్లాడు. ఆ సంసార సాగరంలో కనుక మునిగి తేలి కూడా కర్మ సిద్ధాంతాన్ని యోగ రూపేణా కనుక మనం చెయ్యలేకపోయినా మనం సంపూర్ణ మానవ జన్మను అనుభవించినట్టు. అందుకే అర్జునుడి పాత్రను ఎంచుకోవడం జరిగింది పరమేశ్వరుడి కృపగా. ఎందుకంటే అన్ని కర్మస్థానాలు ఆయన పూరించుకుంటూ వచ్చాడు. అంటే భర్తగా, తమ్ముడిగా, అన్నగా, కొడుకుగా, తండ్రిగా, దాయాదులతో తమ్ముడిగా, రకరకాల మంచి చెడులను లోభంగా అప్సరసలు ఆయన వెంట పడితే దాన్ని ఆపుకొని తపస్సు అన్నీ చేయడం ప్రయత్నం చేశాడు. అందుకే ఆయన ఉపమానం తీసుకొని ఆ కర్మభూమి మీద, అది కూడా కర్మభూమే, అలాగే ఎన్నోసార్లు అనిపిస్తుంది. ఏమని? అచ్చా పోని కదా, తప్పు చేస్తే తప్పు చేశాడు, మనవాడే కదా, అలా ఒప్పుకోద్దని చెప్పాడు శ్రీకృష్ణుడు. నా, నీ, తమ, పరాయ భేదాలు ఉండకూడదు తప్పు చేసిన వాడి. ఏ విధంగా ఆ కర్మ అనేది ఎలా ఉండాలి అని అంటే, తాను ఒక ఉదాహరణంగా నిలబడేటట్టు కర్మ చేయాలి. తను భార్య పట్ల ప్రవర్తించేదే
పిల్లలు తల్లి పట్ల ప్రవర్తిస్తారు. ఏ ఇంట్లో అయితే తండ్రి భార్య పట్ల మర్యాదిస్తాడో ఆ ఇంట్లో కొడుకు తల్లి పట్ల మర్యాదిస్తాడు. ఏ ఇంట్లో భర్త భార్య పట్ల మర్యాదిస్తాడో ఆ ఇంట్లోని అమ్మాయి తన భర్తను మర్యాదించాలని నేర్చుకుంటుంది. ఎందుకని? భర్త మర్యాద ఇవ్వగానే భార్య లొంగుతుంది. భర్త కేవలం భర్త కాదు, ఆయన తండ్రి స్థానాన్ని పోషిస్తాడు. ఆయన ఎప్పుడైతే భోజ్యేషు మాత తల్లి అవుతోందో అటువంటి భార్య స్థానాన్ని తల్లి స్థానం పోషించే మాట మనం తల్లికి భార్యకి స్త్రీకి నేర్పించినప్పుడు అవసరమైనప్పుడు ఆ భర్త తండ్రి కాకూడదా? ఈవిడికి భూదేవి అంత సహనం ఉండాలి అని మనం చెప్పినప్పుడు ఇటువంటి భూదేవికి భర్త అయిన ఆ ఇంటి యజమాని శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి గుండెల మీద తల్లి వెళ్ళినప్పుడు ఆయన కొట్టలేదే, తిట్టలేదే. అంటే సహనం అనేది థర్మోడైనమిక్స్. అంటే ఇక్కడి నుంచి ఇందులోకి వెళ్ళాలి, ఇందులో నుంచి ఇందులోకి వెళ్ళాలి. భార్య భర్తలు ఇద్దరు అటువంటి రెండు పాత్రలు, ఆ రెండిటికి మధ్యలో ఒక కనెక్షన్ ఉంటుంది. మీరు ఇందులో ఎక్కువ పోసినా అది అందులోకి వెళ్ళిపోతుంది, అందులో ఎక్కువ పోసినా ఇందులోకి వెళ్ళిపోతుంది. సరి సమానత్వం వచ్చేదాకా ఆ రెండు పోటీ పడుతూ ఉంటాయి. అది భార్యాభర్తలు. ఈ రోజు మనము లవ్ జిహాద్ లవ్ జిహాద్ లవ్ జిహాద్ ఇంత గిలగిల గిలగిల గిల కొట్టుకుంటున్నాం. లవ్ జిహాదులో వెళ్ళిపోయిన ఆడపిల్లలకి కనుక మీరు వాళ్ళ మానసిక స్థితిని కనుక్కుంటే 2-3 విషయాలు బయటకు. అవసరమైన దానికన్నా స్వేచ్ఛ తండ్రి ఆడపిల్లలకు ఎందుకడ. ఇళ్లలో ఎంత మంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని పనులు చేయనియరు ఈ కాలంలో తెలుసా మీకు ఎవరికైనా? మీ ఇళ్లలో ఆ తల్లి ఒక పని చెప్తే కూడా ఎందుకు చెప్తున్నాను ఆ పని, ఆమె ఏం చేస్తుంది, ఉండని రాదు, చదువుకొని రాదు అంటారు. ఎవరి వైపు వేలెత్తి చూపిస్తారు? ఆడపిల్ల అనే అమ్మాయి ఎవరైతే జన్మనెత్తుతుందో ఒక చిన్న వయసు రాగానే కాళ్ళకి పసుపు రాయడం, ఆ అమ్మాయి బాలస్వరూపం కదా మన ఇంట్లో. ఆ బాలను బాలస్వరూపంగా కొని పెంచుతున్నామా? రంగా జాకెట్ వేయడం, కాళ్ళకి పసుపు రాయడం, చిన్న గజ్జలు పెట్టడం, తిలకం పెట్టడం, జడ వెయ్యడం, మంగళవారం ఆ అమ్మాయిని అట్లా కూర్చోబెట్టి మనమే బాలస్వరూపం కింద మన ఇంటి కూతుర్ని పూజ చేసుకోవాలి. ఏమవుతున్నటువంటి బాల అప్పుడు బాలలా ఉండాలనే ప్రయత్నం చేస్తాం. అందుకే మనకి హైందవ ధర్మంలో ఇంత చిన్న బిడ్డ పుట్టినప్పటి నుంచి బాల రూపము, కౌమారి రూపము, మంగళగౌరి రూపము, లలిత రూపమని వైదవ్యం వచ్చేంత వరకు ధూమ్రావతిని రకరకాల రూపంలో ఆరాధించాం మనం. అతను స్త్రీని ఆరాధిస్తూ ఉన్నప్పుడే స్త్రీలో శాంతము, సౌమ్యత, మర్యాద, గౌరవము వస్తుంది. శరీరంలోకి ప్రవేశం చేస్తుంది, పరకాయ ప్రవేశం చేస్తుంది. అటువంటి పరకాయ ప్రవేశం చేసిన శాంతిమూర్తి అయిన బాల నుంచి ఎదుగుతున్న స్త్రీ పెద్ద స్థాయిలో మాట్లాడదు, తండ్రి మనసులో పెంచదు, తల్లికి వేరు కాదని ప్రవర్తించదు. సరే, ఇటువంటి ఆడపిల్లల్ని మనము చక్కగా సాంప్రదాయంగా పెంచి బయటికి పంపించాం అనుకుందాం. వీళ్ళు కాలేజీలకు వెళ్ళి చదువుకుంటున్నారు అనుకుందాం. అక్కడ వీళ్ళు లంగావోణీలు వెళ్ళే అంత సాంప్రదాయం ఇంట్లో అలవరిచామనుకుంటాం. వీళ్ళు ఎగతాళి పట్టించే మిగతా ఆడపిల్లలు మగపిల్లలు ఏ ఇండ్ల వాళ్ళు, మళ్ళీ మన ఇండ్ల వాళ్ళే. ఎవడో ఒక్క చోట నుంచి మన జాతికి సంబంధించిన వాడు ఒకడు వచ్చాడని మనం భయపడుతున్నాము. కానీ వాడి రావడానికి ముందు మనం 16 ఏళ్ళు 17 ఏళ్ళు మన బిడ్డని పెంచుకున్నామంటే 17 ఏళ్ళ మన పెంపకంలో ఎవడో వస్తే ఒక 3 నెలలు వేసే ఎరకు వెళ్ళిపోయేంత బలహీనమైన మానసిక స్థితితో పెంచుతున్నాము మన ఆడపిల్లల్ని. అయితే మనం ప్యాంటు షర్టు 16 ఏళ్లకే ఒకేసారి వేసేసుకుంటాం ఆడపిల్ల. ముందు ప్యాంటు షర్టు కొనిచ్చింది ఎవరు ఆ పిల్లకి? ఫ్రాకులు కొనిచ్చింది ఎవరు? చిన్నప్పుడు చెడ్డీ లేచి నిక్కర్లు వేస్తే ముద్దుగా ముచ్చట పడింది ఎవరు? ఏ హక్కు ఉంది మీ పిల్లల్ని మీరు తిట్టడానికి? ఎందుకు నేర్పిస్తున్నారు నీకులు వాళ్ళకి? మొక్కడి వంగంది మానే వంగదు. ఆ రోజు ఆ బిడ్డని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు మీరు. ఫస్ట్ ఒంటి నిండా వేసుకుంటే బట్టలు ముద్దు ముచ్చటగా ఇంట్లో అందరూ ప్రశంసించాలి బిడ్డలు.
అలాంటి బిడ్డ పక్కన ఎదుగుతున్న మగ పిల్లవాడి కూడా సంస్కారవంతమైన బట్టలు వేయాలి. వాడు షార్ట్లు వేసుకొని తిరుగుతాడు. ఆధునిక చదువు కలిసి అందరూ వెళ్ళి చదువుతున్నారు. స్త్రీ సరి సమానత్వాన్ని, ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఆడవాళ్ళందరూ నినాదాలు ఎత్తుతున్నారు. ఉమెన్ పవర్ ఎంపవర్మెంట్ ఏంటి? సరి సమానంగా చెడ్డీలు వేసుకోవడమా, సరి సమానంగా ప్యాంటు షర్ట్లు వేసుకోవడమా తెలియదు బిడ్డలకు. దాంతో ఇంటర్నెట్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫోన్లు అందరూ కొనిస్తున్నారు. ఆ ఫోన్ వాళ్ళు ఎంతసేపు పెట్టుకుంటున్నారు, ఏమేమి అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఓపికలు మీకు ఎవరికన్నా ఉందా? ఎవ్వరికి. చేతులారా వాళ్ళని నూతులలో గోతులలో తోసేసి 16-17 ఏళ్ళు వచ్చాక హాయిగా నిద్రలేచి ఆ రోజు నేను తల్లిని, ఆ రోజు నేను తండ్రిని, బాస్ ఏంది నువ్వు నా మాట వింటావా లేదా అని అంటే ఇంతకన్నా కసాయత్వం నాకైతే కనిపించండి. నేను ఇలాగే మాట్లాడతాను, నా మాటలు ఇలాగే ఉంటాయి, నచ్చిన నచ్చ. ఒక పిల్లవాడు కూడా రోజు కుంకుమ పెట్టుకోవక్కర్లేదు, విభూది నామం పెట్టుకొని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ డ్రెస్ ఏదైనా కాళ్ళు చేతులు కట్టుకొని పైజమా వేయించండి, మీరు చూద్దాం. ఆ ఇంట్లో ఆడపిల్ల ఎట్లా పోటీ పడుతుందో చూద్దాం, ఎట్లా పోటీ పడుతుందో చూస్తానే. అది సరి సమానత్వం అంటే, అది ఎంపవర్మెంట్ అంటే. ఇద్దరిని సరి సమానంగా పెంచడం అంటే సభ్యతతో, సంస్కారంతో ఇద్దరిని సరి సమానంగా పెంచడం సంస్కారం. ఇద్దరు పొద్దున లేచి స్కూల్కి వెళ్లే ముందు కాళ్ళు వచ్చి వాడు స్నానం చేసుకున్న తర్వాత యూనిఫామ్ వేసుకుంటే నిలబడాలి. తల్లి, తండ్రి, బిడ్డలు దేవుడి ముందు నిలబడాలి. పెద్ద పెద్ద శ్లోకాలు పలకక్కర్లేదు. యేసుప్రభు వాళ్ళందరూ నిలబడతారు. భోజనం ముందు కూర్చుని నీవు దీని అమృతం చేయుగాక ప్రభువా, నీ బిడ్డలము మేము వస్తున్నారు. దాంతోనే జీవితం అంతా. మనం ఏం చేస్తున్నాం, గట్టిగా లలితా సహస్రనామం నేర్చుకుంటే తప్ప ముందు పోనీయట్లేదు బండి. ఎందుకు? వినాయకుడు ముందు నిలబడి తండ్రి అన్ని కార్యక్రమాలకు నీవే విఘ్నాలను తీసేసే మహానుభావుడము, మేము స్కూళ్ళకి వెళుతున్నాం, మాకు మంచి బుద్ధి నీవు చెప్పి చాలా పడుతుంది. తల్లిదండ్రులను మమ్మల్ని గౌరవించేటట్టు చెప్పి విద్య పట్ల మాకు శ్రద్ధ నివ్వు తండ్రి. మా అమ్మ మనసు నొప్పించకూడదు, మా నాన్న మనసు మేము నొప్పించకూడదు, మేము బయట తిండి తినకూడదు, అమ్మ వంట చేసి పెడితే ప్రేమగా తినాలి, నాన్న కష్టం అర్థం చేసుకోవాలి చెప్పించండి. చూద్దాం ఎవరు మారరో చూద్దాం, ఎవరు మారరో చూద్దాం. ఇలా చెప్పించండి మీరు. పిల్లలు ఎందుకు మీ పట్ల ప్రేమ రాదు? తండ్రి పిల్లలకు తల్లికి నమస్కారం చేయాలని నేర్పించాలి, తల్లి పిల్లలకు తండ్రికి నమస్కారం చేయాలని నేర్పించాలి. చెప్పండి. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. ఇంతకన్నా పెద్ద మంత్రం ఏముంది పిల్లలకి? ఇది ముఖ్యం. ఇది కర్మ చేయడం, ఇదే కర్మయోగం. ఎంత ఈజీగా ఉంది కదా. కానీ మనకి వద్దు, మనము పరిగెత్తాం, మనం పరిగెత్తుతూనే ఉన్నాం. మనకి ఎప్పుడైతే వచ్చో అలిసిపోయో ఆగామో, గాలికి ఒక పెద్ద బండరాయి తగిలి కింద పడి బోళ్ళ బొక్కలయ్యామో, ఆ రోజు శాస్త్రం గుర్తుకొస్తుంది, హైందవ ధర్మం గుర్తుకొస్తుంది, సనాతన ధర్మం గుర్తుకొచ్చేస్తుంది, అన్ని ధర్మాలు తడదడ గుర్తుకొచ్చేస్తుంటే మనకి. నాన్నమ్మలు, తాతయ్యలు అక్షరాలు చెప్పుకుంటాను ఇప్పటికీ, వాళ్ళు చెప్తా. అమ్మమ్మలు, తాతయ్యలు ఆ చిన్న వయసులో ఉన్న పసిబిడ్డలతో కూర్చొని కాలం గడపాలి. ఎందుకు అనంటే ఆ స్త్రీకి ఆ బిడ్డల కన్నా ఒక బాధ్యత. మొదటి సంతానము, అసలు మొదటి సంతానం తల్లి కనిన తర్వాత ఆవిడికి చాలా కష్టం అర్థం చేసుకోవడం. ఏమనుకుంటారు, బిడ్డ కనిస్తే ప్రేమ వచ్చేస్తుంది, పద్ధతులు వచ్చేస్తుంది అనుకుంటారు. ఎలా వస్తుంది? ఏదైనా మొదటిసారి నేర్చుకున్నప్పుడు ఏమొచ్చింది మనకి? ఆ పిల్లలు పెంచేటప్పుడు కూడా రాదు. అందుకే పెద్దలు ఇంట్లో ఉండేవాళ్ళు. అడగాలి, కూర్చోబెట్టుకోవాలి, ఆ పెద్దలు కూడా రావాలి, ముందు పడాలి.
ఒక చిన్న శ్లోకము, వేమన పద్యము వాడికి రావక్కర్లేదు. ఇప్పుడు ఆ వాడు ఉన్నాడు కరెక్ట్గా వారం మొదలండి వాడి నా దగ్గర తడతడతడని చెప్తాడు, అద్భుతంగా చెప్తాడు. అదే వాడికి మీరు ఒక 40 రోజులు చక్కగా రంగుల కుర్తా పైజామా వేయండి వాడికి, అట్లా ఏం కష్టపడాలి మీరు, వచ్చేస్తుంది. మన ఇట్లే వివేకానంద ప్రోగ్రామ్కి వెళ్ళాను, అంచుకుంది బిడ్డ అంతలో ఇంతలో ఉంది, చిరిగిపోయిన ప్యాంట్ అంతా పిక్కేసి ఆ పిల్లకి సినిమా పాట మీద డాన్స్ చేయించారు, కడుపులో దగ్ధం అయిపోయింది. దానికి మనం అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం, పైగా మనమేం తక్కువ హ్యాపీగా ఫీల్ అవ్వవు. పిల్ల స్టేజ్ ఎక్కేసింది, డాన్స్ చేసేసింది. మన తొందరపాటు వల్లే పిల్లలు అలా తయారయ్యారు. మనకి తత్వర ఫలితం కావాలి అంటే వెంట వెంటనే ఫలితం కావాలి. ఇంకా విత్తనం వేసిన వెంటనే చక్కటి తీగటి మామిడి పండు నెక్స్ట్ డే ఎలా రాదు, ఈ రోజు విత్తనం వేసేది మరుసటి రోజు పొద్దున పండు వచ్చిన చెట్లు ఏమన్నా ఉంటే చెప్పండి, నేను కూడా వీళ్ళు పూసి తెచ్చుకుంటాను ఆ చెట్ల నుంచి పండు. జీవితంలో ఏ దానికి తత్వర ఫలితం లేదు. తత్వర ఫలితం ఉంటే రావణాసురుడు అన్ని ఏళ్ల తపస్సు చెయ్యక్కర్లేదు, వాల్మీకి కొన్ని లక్షల సార్లు రామజపం చెయ్యక్కర్లేదు. వాళ్ళని అందరి చెయ్యనివ్వాలి, అది వాళ్ళ హక్కు. వాళ్ళని శాంతింపజేసో వాళ్ళని సైలెంట్ గా ఉండే శక్తి నాకుండాలి. అదే వాళ్ళలాగే పెరిగి పెద్ద వాళ్ళని ఇవ్వని, మన సౌకర్యాని కోసం వాళ్ళని పెంచుతున్నాం కానీ వాళ్ళు ఎదగడం కోసం వాళ్ళని మనం పెంచట్లేదు. వాళ్ళు ఎదగడానికి కనుక వాళ్ళని పెంచితే వాళ్ళకి ఏది అవసరమో, వాళ్ళకు ఏది మంచో ఆలోచించి పెంచుంటాం మనం. మన సౌకర్యానికి పెరుగుతున్నాం. చిన్న భజన చేద్దామారా, చేద్దామా? బిడ్డలను ఎట్లా పెంచాలో చెప్తున్నారు, ఆ చెప్పే తల్లులే సరిగా లేరు కదా. తండ్రులు కూడా కలిపి మనసులో భార్యని కనుక మీరు ఆరాధించి ఉండింటే ఈ మాట మాట్లాడదు. రాదు ఈ మాట. ఎందుకు తెలుసా, మీకు ఒక చక్కటి కథ చెప్తాను 2 నిమిషాలు. అగస్త్యుడు చాలా శివభక్తుడు. వినండిరా అందరి కథ, ఇది అర్థమైందా? అరే నాన్న ముందు రానా, అక్కడ కూర్చున్నావు, అర్థం కాకపోతే ఇస్తాను మళ్ళీ చెప్తా. ఎందుకంటే నాకు మీరెవరు ఇష్టం లేదు, మీరు అవసరమే లేదు, నాకు ఉన్నది వీళ్ళు కావాలి. అర్థమవుతుందా తల్లి నీకు? వెరీ గుడ్. అగస్త్యుడు ఒక ఋషి. ఎవరు? ఋషి. ఋషి అంటే ఎవరు అనుకున్నారు? ఎవరైతే ఎప్పుడు దేవుణ్ణి పూజిస్తారో, ఎవరైతే అన్నము మంచి బయట వండుకోకుండా పిజ్జాలు తినడు ఋషి, బర్గర్లు తినడు, పండ్లు పాలు అమ్మ వండింది తింటాడు. అర్థమైతే చికెన్ మటన్ తినడు ఋషి, ఆయన ఋషి. ఎవరితో గట్టిగా తిట్టాడు, ఆయన ఋషి. అర్థమైందా? నేను దేవుడు లెక్క అవ్వాలి అనుకునే ఆయన ఋషి. అటువంటి ఋషి ఏం చేసిందంటే, శివుడంతా అర్థమైనాడు, ఎట్లా ఈ అమ్మవారిని అర్థం చేసుకొని ఏదైనా తపన వచ్చింది. ఎందుకంటే ఆమె అర్థమయ్యే వరకు ఆయన అర్థం కాడంట. ఎంత శివుడిని అర్థం చేసుకున్నా శివుడు అంతు చిక్కట్లేదు ఆయనకి. ఎందుకని? అమ్మ బాగా అర్థమైతే నాన్న అర్థమవుతాడంట. కాబట్టి అమ్మని బాగా ప్రేమించాలి, అమ్మని గౌరవించాలి, అప్పుడు నాన్నని చూస్తే గౌరవించాలి. అమ్మ ఎప్పుడైనా అమ్మని కష్టపెట్టదు, అమ్మ కూడా మనని కష్టపెట్ట. దేవుడు గుర్తు చేయండి, అమ్మకి కష్టపెడితే చెప్పమ్మా, నువ్వు కష్టపెట్టకమ్మా మమ్మల్ని, మేము నిన్ను కష్టపెట్టమే అని చెప్పి. అప్పుడు ఏమైంది? ఇలా వెళుతున్నాడు అంతు చిక్కట్లు. ఇంకా అన్నిటికీ నారద మహర్షిగా, ఏమయ్యా అగస్య పిచ్చిపట్టినట్టు ఎడ తిరుగుతున్నావు నీవు, ఏం చేయనయ్యా, నాకు అమ్మవారి తత్వం కావాలి అంటే అంతా లలితా సహస్రనామంలో పిండి ఉంది కదా తీసేసుకో అన్నాడు. మరి ఎవరయ్యా నాకు అది బోధించేవాళ్ళు? ఎంత తిరిగావు నువ్వు? బాగానే తిరిగావంట. అయ్యో నేను తిరగని చోటే లేదు, నేను వెళ్ళని ఊరే లేదు అని. సరే నీకు ఒక అడ్రస్ చెప్తా, అడ్రస్ పో, నీకు అక్కడ లలితా సహస్రనామం అంటే శివుని భార్య అమ్మవారి గురించి తత్వం చెప్పేవాళ్ళు దొరుకుతారు, నీకు ఫుల్ చెప్తారు నీకు అని చెప్పి. సపోజ్ ఆయన మలక్పేట అనుకో, అగస్త్య మహాముని మలక్పేట అనుకుందాం.
ఇక్కడ పోవాలి. నీకు భారతదేశం తెలుసా అంటే వీళ్ళిద్దరు ఏడ మాట్లాడుకుంటారు, ఆకాశంలో మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. నీకు భారతదేశం తెలుసా? అదే భూమి మీద ఉంటుంది కదా, ఎందుకంటే నాకు బాగా తెలుసు. భారతదేశంలో మరి నీకు తెలంగాణ స్టేట్ తెలుసా? ఏం చెప్తావా, నా స్టేట్ మరి తెలంగాణ వరకు తెలుసు నీకు. ఆడ నుంచి నీకు చారగాడు తెలుసా? చూపు జగనార్థమాముని అటు నుంచే పోతే కదా మా ఇల్లు వస్తుంది. ఏమో నాకైతే నాకెట తెలుస్తుంది ఆయన ఇల్లు ఎక్కడో, మరి అడ్రస్ చెప్పొచ్చు ఆయన నాకు ఇక్కడ. ఆ పక్కన మలక్పేటనే అంతా తీసుకొచ్చి పెద్ద ఆయన అడ్రస్ చెప్పేసి ఆశ్చర్యపోయాడు. నాకు తెలియకుండా ఎవరున్నారబ్బా మలక్పేట, అది కూడా ఈ సందులా, నా ఇల్లు ఆడనే ఉంది కదా. ఆయన అగస్టుడు అనుకోండి ఈరోజు. వచ్చినాడు అది ఏందబ్బా ఈ నారదుడు, ఎప్పుడికనే తికమక చేస్తూనే ఉంటాడు. ఇక్కడ బాటలు అక్కడ పెడతాడు, అక్కడ మాటలు ఇక్కడ పెడతాడు, చాలా సతాయించడం. అడ్రస్ చూస్తుంటే ఆయన ఇల్లే బట్ దొరికింది అడ్రస్. కాలు లోపల పెట్టి ఆ తలుపు తెరిచేసరికి ఆయన భార్య లోపాముద్ర నిలబడుకోను, నోరు తెరుచుకొని నిలబడినాడు. ఈయనైతే కాదు కదా మనసులో అనుకున్నాడు అని, నీవా అన్నాడు. నేనే స్వామి అని ఆయన చెప్పేది ఆమెకు అర్థం. ఆమె వెయిట్ చేస్తుంది ఆయన కోసం. ఏంటి నువ్వా నా గురువు అన్నాడు. అవును స్వామి నేనే మీ గురువుని అని. ఎందుకు చెప్పలేదు నీవు అని. భర్తకు నేను గురువు అని నేను చెప్పకూడదు కదా స్వామి, నేను మీ శిష్యురాలిని సదా. రెండోది, శిష్యుడెప్పుడు గురువుని వెతుక్కుంటూ రావాలి స్వామి, గురువు శిష్యుడిని ఎత్తుక్కొని రావు. కానీ నా భర్త మీరు పూజ్యుడు, కానీ ఇప్పుడు శిష్యుడిలాగా వచ్చి నన్ను అడుగుతున్నారు కాబట్టి ఇదోటి లలిత సహస్రనామ ఉపదేశం మీకు ఇస్తున్నానని లోపాముద్ర, ఆ విధంగా లోపాముద్ర పతే అగస్య అని అంటారు. లలితా సహస్రనామం అంటే లోపాముద్రకు భర్త అయిన అగస్యుడా విను నీవు అంటారు పూర్వపీఠిక. మీరు చదివితే కదా. అది హైందవ ధర్మం. నేర్చుకున్నంత కాలము శిష్యుడిలాగా వినయంగా నేర్చుకున్నాడు, నేర్పించినంత కాలము గురువుగా ఉందాగా నేర్పించింది. నేర్చుకున్న తర్వాత భర్తకు మళ్ళీ శిష్యురాలిగా మారి. అది ఎవరు పెద్ద, అరే నచ్చిందా మీకు? ఎవరు గొప్ప, ఎవరు తక్కువ చెప్పండి. అదయ్య హైందవ ధర్మం. ఎంతసేపు వాళ్ళకి నేర్పించండి, వాళ్ళకి నేర్పించండి, వాళ్ళకి నేర్పించండి. సమాజం ఎట్లే తయారైంది. ఇరు వర్గాలు నేర్చుకొని అన్యోన్య దాంపత్యంతో పాలకు నీళ్లకు పాలవలే కలిసిపోయి పార్వతీ పరమేశ్వరులాగా అర్ధనారీశ్వర తత్వంలాగా కలిసిపోయి ఇంట్లో ఒక ఆనందమైన వాతావరణాన్ని మీరు ఏ రోజైతే పెడతారో అటువంటి ఆనందమైన వాతావరణంలో అద్భుతమైన పిల్లలే జన్మను పొందుతారు. వాడు సాక్షాత్ అమ్మవారి స్వరూపాలు తయారవుతారు, సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాలు తయారవుతారు. వేరొక మార్గమే లేదు. మన ధర్మాన్ని అందుకే కృష్ణుడు చెప్పిన పరధర్మం ఏది తెలుసా? అక్కడ హైందవ ధర్మం గురించి కాదు, మన మతంని మారి వేరు మతాన్ని కనుక మీరు పట్టుకుంటే ఆయన చెప్పింది. కలియుగం ఆయన అప్పటికే ఆలోచించాడు, కలియుగంలో వీళ్ళు మత మార్పులు జరుగుతాయి వీళ్ళల్లో అని ఏం చెప్పాడంటే, నాయన నీ ధర్మంలో నీ మతంలో నీకు ప్రశ్నలు ఉండొచ్చు, ఇది గుణము లేనిది అనిపించచ్చు. గుణము లేనిదంటే ఏంటి? అర్థం చేయాలి. నేను ఎట్లనే చేయాలా? ఆడదెందుకు లొంగు ఉండాలా? మగవాడెందుకు స్త్రీని ప్రేమించాలి? మగవాడెందుకు స్త్రీకి మర్యాద? నీకు ఇవన్నీ వస్తాయి. నీకు ఇలాంటి బుద్ధి అంతా తిరుగుతుంది. నీకు ఇలా తిరిగింది కదా అని నా ధర్మం మంచిది కాదని అనుకోని కనుక నీవు పరధర్మం బాగా అదేమంటాడు, నిష్టగా కనుక పరధర్మాన్ని పాటిస్తుంటే అంటే దాని అర్థం ఏంటి? రెగ్యులర్ గా తెచ్చుకోతున్నాడు, 5 సార్లు మార్చి నిష్టగా అన్నాడు, ధర్మం పాటిస్తూ అని లేదు ఆయన. ఆ లైన్లు మళ్ళీ చదువుకోండి మీరు కావాలంటే. వాడు శ్రద్ధగా తన మతాన్ని పాటిస్తున్నాడు అనుకోని కనుక నీవు అందులో వెళితే
భయము తప్ప నీకు ఇంక ఏమీ కనిపించదు, భయంకరమైన స్థితి తప్ప ఏమీ కనిపించదు. ఏదైనా అర్థమైంది? ఇది ధర్మము రా తండ్రి, ఇది మతం కాదు, ఒకడు తక్కువ అన్న ఒక మానసిక స్థితిలో తక్కడలో నీవు పడితే వాడి మనసు అంతే ఉందంతే. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కనుక నీవు తర్కించడం మొదలు పెడితే భగవంతుడికి దగ్గరలో ఉన్న స్థితి నుంచి మనం దూరం అయిపోతాం. కాబట్టి స్త్రీ పురుషుడి కన్నా గొప్పని కానీ, పురుషుడు స్త్రీ కన్నా తాను గొప్పవాడని కానీ ఏ రోజు అనుకో. వీరు లేనిదే వారు లేరు, వారు లేనిదే వీరు లేరు. కాబట్టి ఇరు వర్గాలు ఇరువురిని గౌరవించుకొని మర్యాదించుకుంటేనే హైందవ ధర్మ స్థాపన జరుగుతుంది. ఇద్దరిని ఇద్దరు మెచ్చుకోవాలి, ఇద్దరిని ఇద్దరు తప్పులు పట్టుకోవచ్చు. తప్పులు పట్టడం అంటే ఏమిటి? అయ్యా ఏదో తప్పు జరిగిందో చూసుకోండి అని వినయంగా స్త్రీ చెప్పాలి. ఆ చెప్పిన దాన్ని భర్త తీసుకోవాలి. నీ మొహం నీకేం తెలుసు, ప్రపంచం చూసావా అని హక్కు లేదు పురుషుడికి. కానీ ఆడవాళ్ళకే చెప్పమంటున్నా, నువ్వు మాత్రం ఎట్లుంటావో భార్యతో డౌటే కదా. ఇదే కదయ్యా ఇంతవరకు నడుస్తుంది. తన వైపు చూపించే, ఎదుటి మనిషి వైపు చూపించే ఒక్క వేలు వెనక తన వైపు 3 వేళ్లు చూపిస్తాయి. ఎవ్వరూ మనలో ఎవరికన్నా గొప్ప కాదు. ఎవరిని ఎవరు దూషించే హక్కు లేదు, ఎవ్వరికి ఎవరి తప్పులు ఎంచే హక్కు లేదు. ఈ రోజు కూడా ఎవరి తప్పులను నేను ఎంచట్లేదు, ఎందుకంటే నేనే సంపూర్ణం కాదు. మీ తప్పులను ఎంచే శక్తి నాకు లేదు. విషయాన్ని విశదీకరంగా చెబుతున్నా. ఆ తర్వాత నీ ఇష్టం, నేను ఎలా తీసుకోవాలో అలా తీసుకోవాలి. కొలను వరకు మాత్రమే తీసుకెళ్ళగలము, నీళ్ళని ఎవరికి తాపించలేదు. ఆ పరధర్మం భయంకరమైనది, ఆ పరమతం భయంకరమైనది అని తెలియాలంటే మన ధర్మం రుచి తగలాలి కదమ్మా. చక్కగా ఇడ్లీ నెయ్యి వేసి, కారప్పొడి వేసి, కొబ్బరి పచ్చడి ఫ్రెష్గా చేసి, సాంబారు పక్కన పెట్టి, ఓ అల్లపచ్చడి రుచి చూసిన నాలిక సడన్గా బ్రెడ్ జామ్ ఎందుకు తింటుంది? ఓ పూట జ్వరం ఉంటే నోరు పాడైపోతే తింటుంది. మళ్ళీ వెదవరా తిండి ఎందుకంటారు. అందుకే మీరందరూ అది తినలేరు. కానీ స్విగ్గీ, పిగ్గి, పగ్గి, టగ్గి, మగ్గి ఆర్డర్ చేస్తూ మ్యాక్డోనల్డ్స్ కి మీరే తీసుకు ఏడుస్తున్నాడు కాబట్టి నోరు కూర్చోడానికి మ్యాక్డోనల్డ్స్ పట్టుకెళ్తున్నది మీరే చిన్నప్పుడు పిల్లల్ని. ఆ నాలికకు ఏది రుచి తగులుతుందో బుద్ధి దాన్నే పట్టుకుంటుంది. ఇది మెమరీ. ఈ మెమరీ ఎక్కడి నుంచి వస్తుంది? స్పర్శ, వాసన, రుచి, వినికిడి, చూపు, పంచేంద్రియాలు. ఈ ఇంద్రియాలకు మీరు భారతత్వము, సనాతన ధర్మము, మన భోజనము, మన సంస్కారాన్ని మీరు ఇవ్వనప్పుడు దీనికన్నా ఎక్కువ ఏది వింటున్నారో, ఏది చూస్తున్నారో, ఏది రుచి చూస్తున్నారో, ఏ స్పర్శ తగ్గుతుందో ఆ స్పర్శ తెలుస్తుంది వాళ్ళకి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్. గుడ్ టచ్కి పిల్లల దగ్గర తీసుకోండి, కడ మీద కూర్చోబెట్టుకోండి, ముద్దులు ఆడండి. ముద్దు చేస్తే పాడైపోతుంది. ఏది పాడైపోయింది నాకు అర్థం కాదు. ముద్దు చేస్తే పాడైపోతారు. అట్లా శ్రీకృష్ణుడికి ఎంత పాడైపోవాలి, రామచంద్రుడికి ఎంత పాడైపోవాలి. మరి అదొద్దా మనకి? మనకి ఓపికలు లేవు. భార్యాభర్తలకు ఓపికలు అయిపోయినాయి. పిల్లలనే వాళ్ళు మీ అహంకారానికి, మీ స్థానానికి, మీ స్థాయి కోసం కంటున్న ఒక సాధనంగా మిగిలిపోయారు. ఏ రోజైతే మీ ఇల్లు, మీ వంశము, మీ పేరుని ముందుకు తీసుకొని వెళ్ళే ఒక యోధుల కింద మీరు వాళ్ళని చూస్తారో ఆ రోజు మీ ఇంట్లో ఆడపిల్ల సాక్షాత్ శక్తి స్వరూపిణులు అవుతారు, మగ పిల్లలు శ్రీరామచంద్రులైతారు. సర్వే జన సుఖినో.